వర్దిలాలి ఎర్ర జెండా వర్దిల్లాలి వర్దిల్లాలి సుత్తెగడవాలి గుర్తుకే మన ఓటు సుత్తెగడవాలి గుర్తుకే మన ఓటు సుత్తెగడవాలి గుర్తుకే మన ఓటు కొడవాలి 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 గుర్తుకే మన ఓటు చెప్పండి నీ మంచి ఇప్పటి నుంచి కాదు సార్ ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. గెలిపించుకొని సాధించుకున్నది ఈ పరిచయం. వికారాబాద్ మున్సిపల్ పట్టణంలోని 17వ వార్డు రాజునగర్ కాలనీలో సిపిఎం పార్టీకి ప్రచారం చేస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే రాజునగర్ కాలనీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక మోరీలు లేక సీసీ రోడ్లు లేక నీళ్లు మొత్తం మీద రోడ్ల మీద వాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చాలా మంది ఇక్కడ పేదలు, ముస్లింలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కాలనీలు నివసిస్తున్నారు. అంతా కూడా ఒక గ్రామం లేక ఉంది, ఒక అడ్డాడుగు వాడుగా ఉన్న గ్రామం లేక ఉంది. కానీ ఇది ఇప్పటికే మున్సిపల్ అయ్యి ఒక 20-30 ఏళ్ళ గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా కూడా ఇంకా అధ్వానంగా పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇది సీఎం జిల్లా మన స్పీకర్ కాన్స్టిట్యూన్సీ ఈ వార్డులో కూడా స్పీకర్ గారు కూతురు కూడా నిలబడ్డది. అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మార్చి వస్తే 3 సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఇప్పటిదాకా చూసుకుంటే కూడా ఒక్క పాపను ఈరోజు ఈ గలీలో తిరిగిన పాపన పోలే. కానీ ఈరోజు అన్ని సీట్లు మాకేయాలని చెప్పి అధికార పార్టీ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం అడుగుతున్నాం ఏంటంటే ఈరోజు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి గతంలో కూడా సిపిఎం పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీగా ఎర్రజెండా తరపున ఈరోజు ప్రతి గల్లీ తిరిగి రోడ్లు బాగు చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, మోరీలు కట్టాలి, అందరికి అండర్గ్రౌండ్ డ్యానేజ్ నిర్మించాలి, అందరికి తాగడానికి నీళ్లు ఇవ్వాలి, అందరికి ఉండడానికి ఇల్లు ఇవ్వాలని మన గతంలో అనేకసార్లు మనం పోరాటం చేస్తా ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పటిదాకా కూడా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఈరోజు ఇందిరా ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు రేపిస్తాం ఆపిస్తామని ఈరోజు కాలం గడుపుతున్నారు. ఇంకో 1 ఇయర్ వస్తే మళ్ళీ కొత్త ఎలక్షన్ వస్తాయి. కానీ ఈరోజు ఎలక్షన్లలో కూడా మభ్య పెట్టేందుకు, పేదల మోసం చేసేందుకు ఈరోజు డబ్బు బలము, ఈరోజు ధన బలము, ఈరోజు అనేక రకాల ఈరోజు మన పేదలను, ఓటర్లను, ఇతర పార్టీలను ఈరోజు కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం బతకాలి, రాజ్యాంగం మనకు ఉన్నది. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కూనేసే విధంగా ఈరోజు అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో మతోన్మాదం పడి ఒక రకంగా మనం ఇబ్బంది పెడతా ఉంటే, ముస్లిం ఇబ్బంది పెడతా ఉంటే అధికార పార్టీ ఈరోజు పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈరోజు ఇబ్బంది పెడతా పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లో మనం ఈరోజు సిపిఎం పార్టీకి సుత్తెగూడలో గుర్తుకు ఒక ఓటేసి గెలిపిస్తే ఈరోజు అధికారంలో మనం ఒక మున్సిపల్ వార్డులో ఉంటే కనీసమైన మనం పేదల కోసం ఈరోజు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట మనం అనేక సార్లు ఈరోజు పేదల కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం, బయట బాగా ధర్నాలు చేస్తూ ఉన్నాం, జైల్లో కోతా ఉన్న సమస్య కోసం పరిష్కారం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు లోపల ఒక సీటు ఉంటే ఈరోజు 34 వార్డులలో మన ఒక వార్డు ఉంటే ఈరోజు మన భవిష్యత్తులో దాని మీద మన అందరి కోసం మనం కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన శోభక్క గారు పలకమూరి శోభక్క గారు నిలబడ్డారు. కాబట్టి మీకు అందరూ దండం పెడతా ఉన్నాం. మన కాలనీవాసులకు అందరూ కూడా 17వ వార్డు సభ్యులకు అందరూ కూడా నమస్కారం. కాబట్టి అందరూ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ మన అక్కకు ఓటేసి గెలిపించాలి. సుఖ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రేపు పొద్దున మీకు అందరికీ సహాయకారం చేయడానికి మేము ఉంటాము. కాబట్టి మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మన వార్డు సమస్య పరిష్కారం అయినాక మేము ఉంటాం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని సుఖగూడ గుర్తును ఓటేసి గెలిపించి ఆదరించాలని మేము కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్దిల్లాలి వర్దిల్లాలి సుత్తెగూడ గుర్తుకే మన ఓటు, గుర్తుకే మన ఓటు, జెండా వర్దిల్లాలి ఐక్యత, వర్దిల్లాలి ముస్లిం మైనారిటీల ఐక్యత, వర్దిల్లాలి ఎర్ర జెండా, వర్దిల్లాలి గుర్తుకే ఓటు, ఎర్ర జెండా, పేదల ఐక్యత, వర్దిల్లాలి గుర్తుకే.